హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. మీరు ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ చేశారు, ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసమును మించిన మాసము లేవు. స్వధర్మాన్ని, కర్మాన్ని ఆచరించేవాడు, కార్తీక మాసంలో దామోదరుణ్ణి పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధనలో చేస్తారో వారు విష్ణులోకానికి చేరుతారంట. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారము నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణ మాత్రం చేతనే ఉద్ధరించబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. తనకి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలి నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు. ఆ తరువాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువల్ల బ్రాహ్మణుల్ని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ప్రజలంతా కూడా ఎంతగానో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజైనా తేలికగా ఎదుర్కోవచ్చని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజరాజును, ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. 2 వర్గాల మధ్య యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైన్యం నేలకూరుతుంది. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా శరీరం రక్తసిద్ధమైపోతూ ఉంటుంది. పురంజయుడు నీరసమైపోతూ ఉంటాడు. కాంబోజరాజు మాత్రం మరింత విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవటంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి.
దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుండి నువ్వు రావడం ఏంటి? అయినా దాని గురించి ఆలోచన చెయ్యవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయం గురించే ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మచారణ చేయకపోవటం, దైవానుగ్రహం లేకపోవటం అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావటం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమను పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళ్తాడు. కాంభోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడు దాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దాన ధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుతాడు. సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమను పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళ్తాడు. కాంభోజరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడు దాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దాన ధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుతాడు.